హరే కృష్ణ. మీకు తెలుసా? మనలో ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉంటుందని భగవద్గీత 13వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా వివరిస్తున్నారు. మనలో ఆత్మ మరియు పరమాత్మ ఉంటాయని, పరమాత్మ అంటే ఆయనే భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు. ఆయన మన హృదయంలో సాక్షిగా, అలాగే మన ఆలోచనలు మరియు మనం చేసే ప్రతి కర్మని కూడా గమనిస్తూ ఉంటారు. ఈ ఆత్మ మరియు పరమాత్మ సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి మన శాస్త్రాలు ఒక అందమైన ఉపమానాన్ని ఇచ్చాయి. ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయనుకుంటే, అందులో ఒక పక్షి ఆ చెట్టుకున్న పండ్లను తింటూ ఉంది. కొన్ని చేదుగా ఉన్నాయి, కొన్ని తీయగా ఉన్నాయి. అవే కష్టాలు, సుఖాలు. ఆ పక్షి జీవాత్మ. అలాగే మరొక పక్షి ఈ పక్షిని గమనిస్తూ ఉంది. అది పరమాత్మ. అలాగే మనలో ఉన్న పరమాత్ముడు మన మనం చేసే ప్రతి కర్మని కూడా గమనిస్తూ ఉంటారు. ఎవరైతే ఈ పరమాత్మని అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని అర్థం చేసుకుంటారు. హరే కృష్ణ.